దేశంలో అనేక రాష్ట్రాల్లో హిందూ సీఎంలు ఉన్నారు. అట్లాగే దేశంలో సెకండ్ హైయెస్ట్ జనాభా ఎవరు? ముస్లిం సామాజిక వర్గం. థర్డ్ హైయెస్ట్ క్రైస్తవ సామాజిక వర్గం. సరే వాళ్ళిద్దరి మధ్యన ఒక కాంట్రవర్సీ ఉంది. ఎస్సీలు కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీలోకి తీసుకున్న వాళ్ళు క్రిస్టియానిటీ అని డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకంటే రిజర్వేషన్స్ పోతాయి అన్నటువంటిది. అలా కనుక కాబోతే మేము ముస్లింల కంటే ఎక్కువ జనాభా అంటారు. అప్పుడు దేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారంటే అప్పుడు 60 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉంటే హిందువులు ఎంతమంది ఉన్నట్టు 40 కోట్లేనా? ఎవరి విచిత్ర లెక్కలు వాళ్ళు చెప్తుంటారు. అయితే ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం క్రైస్తవ సామాజిక వర్గం మధ్యన సోషల్ మీడియాలో కొన్ని వార్ నడుస్తుంది. ఏంటంటే దేశంలో హిందువుల తర్వాత అత్యధిక ముఖ్యమంత్రులు క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నారు. 3 క్రైస్తవ ముఖ్యమంత్రులు. నిన్న జోసెఫ్ విజయ్తో కూడా కలిపి లెక్కేసుకుంటే 3 క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నారు. బట్ ముస్లిం ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొస్తున్నారు.